అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. తన భర్త బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆయనకు తోడుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా వచ్చే నెల 30 నుంచి అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన కేబినెట్ నుంచి గబార్డ్ సహా 4 కీలక అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇరాన్పై ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని గబార్డ్ వ్యతిరేకించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. గతంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా చట్టసభ కాంగ్రెస్లో ప్రాతినిధ్యం వహించిన ఆమె తొలి నుంచి విదేశాలతో యుద్ధాలను వ్యతిరేకించేవారు. ట్రంప్ ప్రకటనలకు విరుద్ధంగా ఇరాన్ తన అణు కేంద్రాలను పునరుద్ధరించడం లేదని తులసి గబార్డ్ సెనెట్కు చెందిన నిఘా కమిటీకి తెలిపారు. తులసి రాజీనామాపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిఘా విభాగం డైరెక్టర్గా ఆమె గొప్ప సేవలు అందించారని కొనియాడారు. గబార్డ్ భర్త అబ్రహాం క్యాన్సర్ను జయించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరోన్ లూకాస్ నిఘా విభాగం తాత్కాలిక డైరెక్టర్గా వ్యవహరిస్తారని ట్రంప్ తెలిపారు.